సిలిండర్ మీద డిఎస్సి మీద వాయిదా తీర్మానం అలాగే ప్రశ్నోత్తరాల్లో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిఎస్సి ప్రకటించాలని చెప్పి మా పీడిఎఫ్ తరపున ప్రధానమైనటువంటి విషయాలు. అయితే వాయిదా తీర్మానం తిరస్కరించారు. పోనీ ప్రశ్నోత్తరాలను న్యాయం జరుగుతుందనుకుంటే అక్కడ కూడా మాకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండానే మంత్రి అధికారులు వెళ్ళిపోయారు. పార్లమెంటుకి 50,677 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో ఉన్నాయనంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి సమాధానం తీసుకుని వాళ్ళు సమాధానం చెప్పారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వమే వాళ్ళు ఇష్టారాజ్యంగా సమాధానం చెప్పాలో ఈ మంత్రి సమాధానం చెప్పాలి. గత సమావేశాల్లో 717 మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పాడు ఈ విద్యాశాఖ మంత్రి. ఇప్పుడేమో 8,300 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నాడు. అందువల్ల ఇంత పరస్పర విరుద్ధమైనటువంటి ఈ లెక్కలని ఎట్లా ప్రామాణికంగా తీసుకోవాలో ఈ మంత్రి బొత్స సత్యనారాయణ మాకు సమాధానం చెప్పలేదు. చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 23,000 వేకెన్సీలు ఖాళీగా ఉంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పాడు ఆయన. ఎప్పుడు 2018లో ఆఖరి డిఎస్సి జరిగింది ఈ రాష్ట్రంలో. అంటే 2018 నుంచి 6 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా జరగనటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ప్రతి సంవత్సరం డిఎస్సిని ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ పోస్టులన్నీ ఏమైపోయాయో మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. అందువల్ల ఇప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయులు లేక మొత్తంగా ఎడ్యుకేషన్ అంతా కూడా కునారిల్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఏమైనా వాళ్ళు చెప్పిన సంఖ్య ప్రకారంగా వేసినా కానీ అది ఇప్పుడు డిఎస్సి ఏమి ఇమీడియట్గా రాదు. అందువల్ల ఇప్పుడు ఏంటి ప్రత్యామ్నాయం అకాడమిక్ ఇన్స్టిట్యూట్లు వేస్తారా ఏమిటనంటే ఏ చర్చా సమాధానం లేకుండానే వ్యవహారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఆ ప్రశ్నకి సమాధానంలో డిఎస్సి ఎప్పుడు వేస్తారని అడిగితే దానికి సమాధానం చెప్పలే. వ్రాతపూర్వకమైనటువంటి సమాధానంలో డిఎస్సి ప్రాసెస్ ప్రారంభిస్తామనేటువంటి మాట చెప్పలే ఆయన. అందువల్ల అంత అస్పష్టమైనటువంటి పద్ధతిలో ఈ హౌస్ని తప్పుదారు పట్టించడాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ, అట్లాగే ఈ యొక్క స్పెషల్ మెన్షన్ సంబంధించి అగ్రిగోల్డ్ బాధితులు అంటే 1995లో అగ్రిగోల్డ్ కంపెనీ డిపాజిట్ల నుంచి ఏజెంట్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తే 35 లక్షల మంది బాధితులుగా తేలారు. 12 లక్షల మందికి ఇంకా ఏ రకమైనటువంటి సహాయం జరగలేదు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేస్తూ చనిపోయిన కుటుంబాలకి 12 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లిస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆ కంపెనీ యొక్క ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా కొంత జరిగింది. ఆ రకంగా మొత్తం ఆస్తులను ఆ రకంగా జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఒక స్పెషల్ మినిస్టర్గా వేయడం జరిగిందని తెలియజేస్తున్నాం.